మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు అనే అంశం 26వ భాగంగా యూదా రాసిన లేఖలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యూదా రాసిన లేఖలో యేసు వేల కొలది దూతలతో విచ్చేయు వానిగా దర్శనమిస్తారండి. యేసు ప్రభు రెండవ రాకడని గురించి, ఆయన ఎలా వస్తారు, ఎందుకు వస్తారు అని చెప్పి యేసు ప్రభు ని గురించి రాస్తాడండి. In the letter of Jude, Jesus appears as the one who comes with tens of thousands of angels అన్నమాట. ఇది 14వ వచనమండి. యూదా లేఖ కూడా ఒకే ఒక అధ్యాయం ఉంటుందన్నమాట. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఈయన ఒకరు, యూదా. ఈయనని తద్దై అని కూడా పిలుస్తారండి. మనము మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ 16 నుంచి 19 వరకు 12 మంది అపోస్తుల పేర్లు ఉంటాయన్నమాట. అయితే ఈయన లేఖ రాసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు లేఖ వ్రాసేటప్పుడు వాళ్ళని ఎలా పరిచయం చేసుకుంటున్నారో అది మాత్రమే చెప్పాలి, కానీ బైబిల్లో లేనిది చెప్పకూడదండి. ఏమంటాడంటే యూదా, యేసుక్రీస్తు సేవకుడును యాకోబు సోదరుడును అయిన యూదా నుండి. ఈయన ఎవరంటే యేసుక్రీస్తు సేవకుడు. తర్వాత చిన్న యాకోబు, సోదరుడు అంటే కజిన్. ఎందుకంటే యాకోబుని గురించి రాసినప్పుడు అల్ఫాయి కుమారుడైన యాకోబు అన్నారు. ఈయనను అలా రాయలేదన్నమాట. కనుక కజిన్ అయి ఉండొచ్చు అన్నమాట. ఏదైతే చెప్పబడలే ఇంతవరకే మనం కూడా చెప్పాలి. యూదా ఎవరు అంటే యేసుక్రీస్తు యొక్క సేవకుడు, మరి యాకోబు యొక్క సహోదరుడు. ఇంకేం రాస్తున్నాడంటే, తండ్రి దేవుని ప్రేమయందు యేసుక్రీస్తు రక్షణయందు జీవించు వారికి కృపా శాంతి సంతోషం కలుగునుగాక, విస్తరించునుగాక. ఎవరైతే దేవుని ప్రేమలో నెలకొని ఉంటారో, ఎవరైతే క్రీస్తు రక్షణలో నెలకొని జీవిస్తారో వాళ్ళకి మాత్రమే కృపా శాంతి సంతోషం. దేవుని ప్రేమలో నెలకొని ఉండుట. మీరు యోహాను 15వ అధ్యాయం చదివితే యేసుప్రభు కడరా భోజనంలో ఏం చెప్తాడంటే, నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉన్న విధమున మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నెలకొని ఉంటారు. నేను చెప్పే ఆజ్ఞ ఒకటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి, పరస్పరం ప్రేమించుకొనండి. యేసు ప్రభు కూడా అదే చెప్తారు కడరా భోజన సమయంలో, నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. క్రైస్తవులు లోకానికి ఎట్లా తెలియబడాలంటే ప్రేమ కలిగిన వ్యక్తులుగా అండి. మనందరం ప్రేమగా ఉంటూ అన్యులకి కూడా ఆ ప్రేమను అందించాలి. మదర్ తెరీసా తల్లిలాగా. అది అసలైన సువార్త అన్నమాట. అదే ఈయన చెప్తున్నాడు. దేవుని ప్రేమలో జీవించు వారికి, యేసుక్రీస్తు రక్షణలో జీవించు వారికి కృపా శాంతి సమాధానం విస్తరించునుగాక. ఇవి లేవు అనంటే మనం దేవుని ప్రేమలో లేము. అంటే దేవుని ఆజ్ఞలు, యేసుక్రీస్తు ఆజ్ఞలు మనం పాటించట్లేదన్నమాట. దయామయులు ధన్యులు, వారు దయను పొందెదరు. మత్తయి 5:7లో యేసు ప్రభు చెప్తారు. ఇంకొక ట్రాన్స్లేషన్లో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. కనికరం లేని వారికి కనికరం లేని తీర్పే వస్తుంది దేవుని నుంచి అని యాకోబు రాస్తాడు. ఈ అపోస్తుల లేఖలు చాలా ముఖ్యమైనవండి. పౌలు 14 లేఖలు, పాలిన్ లెటర్స్ అంటారు. ఆ తర్వాత అపోస్తులవి ముందు యాకోబు లేఖ, తర్వాత పేతురువి 2, తర్వాత యోహాన్వి 3, తర్వాత చివరిలో ఇది
యూదా లేఖ. ఎందుకంటే యేసుక్రీస్తుతో ఉండి ఆయన ప్రేమని పొందిన వాళ్ళు, వీళ్ళ నిండా ప్రేమ, ఆ ప్రేమని వాళ్ళు రాస్తారనమాట. అయితే ఇప్పుడు ఈ లేఖ చూద్దామండి. చిన్న లేఖ చెప్పాను కదా. యేసుక్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయిన యూదా నుండి దేవునిచే పిలువబడి దేవుని ప్రేమలో క్రీస్తు రక్షణలో జీవించు వారికి కృపాశాంతి సమాధానం విస్తరిల్లునుగాక. అందుకే మీరు జాగ్రత్తగా చదవాలి. ఎవరికి కృప, ఎవరికి రక్షణ అనేది ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన ప్రేమ మనకి వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం రాస్తున్నాడంటే, నేను యేసు ప్రభు రక్షణని గురించి చాలా రాయాలనుకున్నాను. అలా అనుకొని లేఖ స్టార్ట్ చేశాను, కానీ పరిశుద్ధాత్మదేవుడు దాన్ని నన్ను రాయనివ్వట్లేదు. ఆయన నేను చేయి పట్టుకున్నప్పుడు నన్ను ఇంకొకటి రాయనిస్తున్నారు. ఏంటంటే, మీరు పరిశుద్ధులకు అప్పగింపబడిన విశ్వాసము కొరకు పోరాటం చెయ్యండి. ఈ మాట అన్నమాట. ఆయన రాయాలనుకున్నది ప్రక్కకి నడిపిస్తాడు, జరిపేస్తాడనమాట. కొన్నిసార్లుగా చాలాసార్లు అండి. ఆయన కూడా యేసుప్రభు రక్షణను గురించి రాయాలని పెన్ పట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నారంటే, పరిశుద్ధులకు అప్పగింపబడిన విశ్వాసం కొరకు పోరాటం చేయండి. ఫైట్ ఫర్ ద ఫెయిత్ అన్నమాట, విశ్వాసం కొరకు. అసలు ఈ యూదా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి? మీరు మక్కబీల గ్రంథం చదవాలన్నమాట. అక్కడ 2వ అధ్యాయంలో చూస్తే ఏంటంటే, మత్తతి అనే ఒక యాజకుడిని మనం చూస్తామండి. ఆయనకు 5 కొడుకులు అన్నమాట. అందులో పెద్ద ఆయన పేరు ఏంటంటే యోహాను, తర్వాత సిమోను, తర్వాత యూదా ఎక్కువగా పోరాటం చేస్తాడండి. ఎక్కువ పోరాటం. ఎందుకు అంటే భయంకరమైన హింస అప్పుడు జరుగుతుందండి. క్రీస్తు పూర్వము 167లో అనమాట. అలెగ్జాండర్ అటాక్ చేసిన తర్వాత మక్కబీల గ్రంథంలో ఇదంతా ఉంటుంది అలెగ్జాండర్ గురించి. క్రీస్తు పూర్వం 333లో దాడి చేస్తాడు. తర్వాత యూదా మీద దాడి చేసిన తర్వాత దేవుడు ఆయనకి జబ్బిచ్చి శిక్షిస్తాడు. అప్పుడు ఆయన ఐగుప్తుకి వెళ్ళి అలెగ్జాండ్రియా పట్టణం కట్టుకొని, ఆయన వెళ్ళిన ప్రతి చోట ఏ దేశాన్ని జయించినా ఒక పట్టణాన్ని కట్టించి దానికి అలెగ్జాండ్రియా అని పేరు పెట్టుకుంటాడు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఆయన చనిపోవడం తథ్యం అని తెలిసినప్పుడు ఆయన జయించిన సామ్రాజ్యాన్ని తన నలుగురు సైన్యాధికారులకి పంచిపెడతాడండి. అందులో సెల్యూకస్, టాలమీ, తర్వాత కెసాండర్, తర్వాత టైకిమాకస్ అన్నమాట. ఈ కెసాండర్ చెప్పాం కదా, అలెగ్జాండర్ వాళ్ళ స్టెప్ సిస్టర్ని పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి పేరు, అలెగ్జాండర్ వాళ్ళ సిస్టర్ పేరు తెస్సలోనిక. మరి ఈయనకి కెసాండర్కే మాసిడోనియా, గ్రీస్ వస్తుంది. సో అప్పుడు ఆ మాసిడోనియా క్యాపిటల్గా ఈ తెస్సలోనికాని డెవలప్ చేసి తన భార్య పేరు పెట్టుకుంటాడని. అయితే ఈ సెల్యూకస్ చాలా క్రూరుడండి. తనకొచ్చింది సరిపోక ఈ టాలమీస్కి వచ్చిన ఈజిప్టు, యూదా కూడా ఆక్రమించుకొని ఆ సెల్యూకస్ వంశంలో పుట్టిన చాలా క్రూరుడు యాంటియోకస్ ఎపిఫానెస్ IV అన్నమాట. ఆయన యెరూషలేం దేవాలయంలోకి వచ్చి విగ్రహాలని పెట్టి పందులను బలి ఇచ్చి, పిల్లలకి 8వ రోజు సున్నతి చేస్తారు కదండి యూదులు, ఆ పసిపిల్లల్ని పట్టుకొని చంపి ఆ తల్లులని కూడా చంపి సున్నతి చేపిస్తారని ఆ పసిపిల్లల తల్లులను చంపిన తర్వాత వాళ్ళ మెడల్కి కడతాడండి. ఎంత భయంకరం అంటే ఇంకా బ్రతక నేర్చిన యూదులు వాళ్ళతో చేతులు కలుపుతారు. ఇంకా అందరూ భయంగా ఉంటారు. ఆ టైంలో దేవుడు మత్తతి అనే యాజకుడిని లేపుతాడండి. ఏలియా లాంటి అగ్నితో మండుతాడు. ఆయన వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. ఒప్పుకోడు అసలు. అలాంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలండి. అలాంటి అగ్నిని కలిగి ఉండాలి మనం. ఒప్పుకోడు. ఆయన 5 కుమారులు కలిసి మన ప్రాణం పోయినా సరే మనము విశ్వాసం కోసం పోరాటం చేద్దాం అని చెప్పి ఆయన 5 కొడుకులు, తర్వాత చాలామంది కూడా వాళ్ళతో చేరుతారు. వాళ్ళు పోరాటం చేసి యాంటియోకస్ ఎపిఫానెస్ కోరలు ఊడబెరికి వాళ్ళ సైన్యాన్ని దేశంలోంచి పంపించేస్తారండి. ఆ దేవాలయం మలినం అయిపోతే, అపవిత్రపరిస్తే దాన్ని మళ్ళీ వాళ్ళు శుద్ధి చేస్తారనమాట. శుద్ధి చేసి
మళ్ళా దాన్ని డెడికేషన్ చేస్తారు. ఆ పండుగనే హనుక్కా పండుగ అంటారు. ఈ మక్కబీల గ్రంథం చదవకపోతే అసలు ఆ దానియేలుకు వచ్చిన కలలో ఆ ప్రతిమలో 4 ఉంటాయిగా తల మీరే బాబిలోనియా ప్రభుత్వము, ఆ తర్వాత ఇక్కడ చెస్ట్ అదేంటంటే పారసిక ప్రభుత్వము, కింద కంచులాగా ఉంటుంది, అదేమో గ్రీస్ ప్రభుత్వము, కాళ్ళు ఇనుము రోమా ప్రభుత్వం. ఈ 2 నెరవేర్పు మక్కబీల గ్రంథంలో ఉంటుందన్నమాట. ఏం జరిగింది మలాకి గ్రంథం తర్వాత? ఏం జరగకుండా ఎట్లా ఉంటుందండి? హింస జరిగిందండి యూదులకి, మక్కబీల గ్రంథంలో ఉంటుంది. అలెగ్జాండరు, ఆ తర్వాత గ్రీసు, ఆ తర్వాత రోమా ప్రభుత్వం అన్నమాట. వీళ్ళ చేతిలో నుంచి క్రీస్తుపూర్వం 63లో మరి రోమా ప్రభుత్వం చేతిలోకి వస్తుంది, యూదా దేశం అన్నమాట. అప్పుడు దానికంటే ముందు జరిగింది ఈ అలెగ్జాండర్ చేతిలో నుంచి సెల్యూకస్ల చేతిలోకి వచ్చినప్పుడు ఎంత భయంకరంగా హింసిస్తారంటే అసలు అంతా ఆ యెరూషలేం అంతా శవాలేనండి యూదాలో. అలాంటి టైంలో ఒక కుటుంబం నిలబడుతుందండి, అలా అగ్ని ఉండాలండి, నిలబడుతుంది. మత్తతి ఆయన 5 కుమారులు, వాళ్ళ పేర్లే అన్నమాట. సిమోను, ఆ తర్వాత ఏంటంటే యోహాను, ఆ తర్వాత యూదా, వీళ్ళ పేర్లే. తర్వాత 1వ శతాబ్దంలో తల్లులు తండ్రులు వాళ్ళ పిల్లలకి ఇస్తారు. యూదా ఎట్లా పోరాటం చేశాడో మీరు అలా పోరాటం చేయాలని. అందుకని ఈ యూదా కూడా ఆ పేరిస్తే ఆయన కూడా అలాంటి రోషాన్ని కలిగి ఉండి లెట్ us ఫైట్ ఫర్ ద ఫెయిత్ అంటాడనమాట. మనకి అప్పగించబడిన విశ్వాసం కొరకు పోరాటం చేయాలి. ఎందుకు పోరాటం చేయాలి? అక్కడేమో సెల్యూకస్ వాళ్ళు వచ్చారు, గ్రీకులు వచ్చారు, హింస పెట్టారు, యాంటియోకస్ ఎపిఫానస్ అక్కడ సిరియా నుంచి అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అనంటే ఈ సంఘాలలోనికి అబద్ధ బోధకులు ప్రవేశించారనమాట. అబద్ధ బోధకులు ప్రవేశించి వాళ్ళు ఏం చెప్తున్నారు అనంటే సంఘంలో ఉన్న వాళ్ళకి డ్యామేజ్ చేస్తున్నారు. దే ఆర్ డ్యామేజింగ్ ద చర్చెస్ లైక్ ఎనీథింగ్ అనమాట. దేవుని కృప మన మీద ఉంటుంది కాబట్టి మనము ఎన్ని పాపాలు చేసినా మన్నిస్తాడు కాబట్టి పాపం మీద పాపం చేయొచ్చు అని దుర్బోధలు చేస్తూ ఉన్నారు. దేవుని కృప, గాడ్స్ గ్రేస్ ఈజ్ లైసెన్స్ ఫర్ అస్ టు కంటిన్యూ ఇన్ ఇమ్మారల్ లైఫ్. ఇమ్మారాలిటీ అనమాట. పర్లే మన్నిస్తాడు మళ్ళా. యేసు ప్రభు ఒక్కసారి సిలువలో మరణిస్తాడు. అర్థం ఏంటో తెలుసా? హెబ్రీ పత్రికలో రాస్తారు 9వ అధ్యాయంలో ఏం రాస్తారంటే ఒకేసారి ఆయన మరణించాడు, నీవు కూడా ఒకేసారి పాపానికి మరణించాలి. సెయింట్ అగస్టిన్, మీరు పునీతులను తీసుకోండి, లేకపోతే ఎవరినైనా, ఒక్కసారి మనం సత్యం తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తుతో పాటు పాప జీవితానికి మనం సమాధి చేయబడి మరణించి క్రీస్తుని ధరించుకొని ఆయన నీతికి ప్రేమకి సాక్షులుగా జీవించాలన్నమాట. అది అయితే అసత్య బోధకులు ఇంకా ఇక్కడ ఏమని ఉంటుందంటే ఇంగ్లీష్ బైబిల్లో అయితే దీస్ ఫాల్స్ టీచర్స్ ఆర్ క్రీపింగ్ ఇన్ టు ద చర్చెస్. క్రీపర్స్ చూడండి ఎట్లా వస్తాయి ఇంట్లో చూడండి, అట్లా దే ఆర్ క్రీపింగ్, చొచ్చుకొని వస్తున్నారు. వచ్చి పాపం చేస్తే ఏం పర్వాలేదు, మనం ఇమ్మారల్గా జీవిస్తే ఏం పర్వాలేదు, కామాతురతని వాళ్ళు కలిగి ఉన్నారు అని చెప్పి వాళ్ళ యొక్క లక్షణాల గురించి చెప్తారండి. అయితే ఇలా చెప్తున్నాను చూడండి, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనంటే పాత నిబంధనలో 3 వ్యక్తులను గురించి చెప్తాడండి. అలాగే 3 సంఘటనల గురించి చెప్తాడు. ఈ 3 వ్యక్తులు ఎవరు అనంటే ఒకరు కైను, ఆ తర్వాత ఇంకొకరు బిలాము, ఆ తర్వాత ఇంకొకరు కోరా. 3 వ్యక్తులు గుర్తుపెట్టుకున్నాడు. ఇంకా 3 సంఘటనలు ఏంటంటే, ఒకటి సంఖ్యాకాండం 14లో ఇజ్రాయేల్ ప్రజల యొక్క అవిశ్వాసం, వాళ్ళకి శిక్ష, దేవుడు ఎలాంటి శిక్ష ఇచ్చారు. రెండవది పడిపోయిన దేవదూతలు వాళ్ళు ఎలాంటి శిక్షని పొందారు, ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. అది కూడా చెప్తాను. నెక్స్ట్ 3వది ఏంటంటే సొదొమ గొమొర్రా వాళ్ళు లైంగికమైన అవినీతికి పాల్పడ్డారు. మగవాళ్ళతో వాళ్ళకిచ్చిన శిక్ష వీళ్ళకిచ్చిన శిక్ష ఈ అబద్ధ బోధకుల కొరకు దేవుడు పెట్టారు. కటికమైన చీకటి అగాధాన్ని ఈ అబద్ధ బోధకుల కొరకు దేవుడు ఏర్పరిచారు. నేను ఏది నా సొంతగా చెప్పట్లేదండి,
ఏదైతే వ్రాయబడిందో అదే చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కూడా కాదు ఇది. ఇప్పుడు అసలు ఇందులో యేసు ప్రభు ఎలా దర్శనమిస్తారు అనే వచనం కదా మనం చూస్తున్నాము. 14వ వచనం మన టాపిక్ ఏంటంటే, ఆయన పరలోకం నుంచి వేల కొలది దూతలతో, ఒక్క దూత కాదండి, వేల కొలది దూతలు. తీర్పులో దేవదూతల పాత్ర చాలా ఉంటుందండి. మీరు ప్రకటన గ్రంథం చదివితే చాలా పాత్ర, వేల కొలది దూతలతో ఆయన విచ్చేస్తున్నాడు. ఎందుకు అనంటే అందరికీ తీర్పు తీర్చడానికి, అందరికీ ప్రత్యేకంగా ఈ అబద్ధ బోధకులు వాళ్ళు చేసిన దుష్కార్యములకు గాను వాళ్ళని దండించడానికి ఆయన వస్తున్నాడు అని ఈ ప్రవచనం ఎవరు చెప్పారంటే తెలుసా? ఆదాము నుండి 7వ తరం వాడైన హనోకు ప్రవచించాడంట. ఆదాం కాలం ఎప్పుడండి? క్రీస్తుపూర్వం 4000. ఆదాం, నోవా 3000, అబ్రహాం 2000, దావీదు 1000 సంవత్సరాలు. అప్పుడు హానోక్ చెప్పిన ప్రవచనం అక్కడ రాయబడలేదు. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 25 వరకు హానోక్ గురించి ఉంటుంది. అక్కడ రాయలేదు, కానీ దేవుడు ఈ యూదాకి బయలుపరుస్తాడు. హానోకు ప్రవచనాన్ని ఈయనకి చూపిస్తాడు చూడండి. అప్పుడు ఈయన ఇక్కడ రాస్తున్నాడు అనమాట. దేవుడు ఇలా వస్తున్నారు వేల కొలది దూతలతో. ఎందుకు ఇంతమంది దూతలను తీసుకొని వచ్చారు? అందరికీ తీర్పు తీర్చడానికి. అబద్ధ బోధనలు చేసి ప్రజలని పాపంలో నడిపిస్తున్న అబద్ధ బోధకులని శిక్షించడానికి వస్తున్నారు. మనం దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులకు అప్పగించబడిన విశ్వాసాన్ని కాపాడాలి. యేసుక్రీస్తు నీతి, పరిశుద్ధత మనలో కనబడాలి ఆయనకి సాక్షులుగా. అందుకే ఎఫెసీ 1:3-4 చదవండి. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఏంటంటే, మొదటిది మనం దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి. మీ ప్రాణాత్మ శరీరాలు యేసు రక్తంలో కడగబడి వాక్యంతో కంటిన్యూస్గా కడగబడి పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చబడాలి. బంగారం నిప్పుల్లో కాల్చబడినట్లుగా అలా ఉండాలి. అది మనం చెప్పాల్సింది. మీ కన్నులు పరిశుద్ధంగా, నాలుక పరిశుద్ధంగా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన యేసు మనలో ఉంటే మన కన్నులు కూడా అలాగే ఉంటాయి. దేవుని వాక్యం అగ్నిలాగా మండాలి. నాలుక అగ్నిలాగా, కన్నులు, చెవులు, హృదయం మండాలి అగ్నిలాగా. ఇర్మియా అంటాడు, నీ వాక్యము నా హృదయంలో అగ్నిలాగా మండుతుంది. ఇర్మియా 20:9 వచనం అన్నమాట. అట్లా మనం ఉండాలి. అయితే 3 సంఘటనలు ఏంటి కొద్దిగా చూద్దామండి, టైం సరిపోదు కాబట్టి. మొదటిది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు. సంఖ్యాకాండం 14 మీరు దయచేసి రాసుకోనండి. 14లో ఇజ్రాయెల్ ప్రజలు ఏంటంటే, వాళ్ళు కాదేష్ బార్నియా, మీరు నిర్గమకాండం మ్యాప్ చూడాలండి. అక్కడ వచ్చినప్పుడు అక్కడ నుంచి 11 రోజులైతే వెళ్ళిపోతారు కానా దేశానికి చూడండి. అయితే 12 గోత్రాల నుంచి మోషే 12 మందిని ఎన్నుకొని గోత్రానికి ఒకరిని అక్కడ వేగు నడిపి రండి, చూసి రండి కానా దేశం ఎలా ఉంది అంటే, వాళ్ళు 40 రోజులు వెళ్తారండి. వచ్చి 10 మంది ఏం చెప్తారంటే, అమ్మో వాళ్ళు పెద్ద జైంట్స్, మనం జయించలేమని. అప్పుడు విన్న వాళ్ళు ఈ రిపోర్ట్ ఇస్తారా 10 మంది, ఎంత పెద్దవాళ్ళు జయించలేమంటే, వాళ్ళు అప్పుడు విన్నవాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటారంటే, అయ్యో ఈ పాడు మోషే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, అక్కడ బానిసత్వంలో ఉన్నా బాగుండేది. ఆ మెంటాలిటీ చూడండి. ఇంకొకరిని ఎన్నుకొని మనం వెనక్కి వెళ్ళిపోదాం, ఎడారిలో చచ్చడానికా తీసుకొని వచ్చాడు అన్నప్పుడు దేవుడు మోషేతో అంటారు, చూడు మోషే, వీళ్ళ గొనుగుడు విని నా చెవులు చిల్లులు పడుతున్నాయి. ఎన్ని అద్భుతాలు చేశారండి దేవుడు వాళ్ళ కొరకు. 19 అద్భుతాలు. సముద్రాన్ని చీల్చారు. అక్కడ ఎన్ని అద్భుతాలు చేశారు. అప్పుడే ఫరో రాణిస్తాడు కదా. బండను కొడితే నీళ్లు, రోజు మన్నా, తర్వాత వాళ్ళు మేఘస్తంభమై అగ్నిస్తంభమై నడిపిస్తున్నాడు. అలాంటి అద్భుతాలు ప్రతిరోజు చూస్తూ కూడా వాళ్ళు దేవుని మీద తిరగబడతారు. అంటే దేవుని విశ్వసించలేదు, దేవుని శక్తిని విశ్వసించలేదు. అవిశ్వాసం అంటే ఇదే, దేవుని యొక్క శక్తిని నమ్మకపోవడం అన్నమాట. అప్పుడు మీ నోటితో అన్నారా మేము చేస్తే బాగుండని, ఇక్కడ చేస్తారు. వాళ్ళు 40 రోజులు వెళ్ళారా వేగు నడపడానికి, 40 రోజులు ఇక్కడే తిప్పుతా. 20 సంవత్సరాల పైబడిన మగవాళ్ళందరూ చచ్చే వరకు. అందుకే 40 సంవత్సరాలండి, 11 రోజుల ప్రయాణం అన్నమాట. అందరూ చస్తారు. ఒక జాషువా, కాలేబు మాత్రం సత్యమైన రిపోర్ట్ ఇస్తారు, మనం జయించవచ్చు, మన పక్షాన దేవుడు ఉన్నారు కాబట్టి.
కనుక వాళ్ళిద్దరే అడుగు పెడతారు. 6 లక్షల మంది బయలుదేరితే అడుగుపెట్టింది ఇద్దరే, 20 సంవత్సరాల పైబడిన వాళ్ళండి. ఆ తర్వాత ఇంకొక శిక్ష ఏంటంటే ఆదికాండం 6వ అధ్యాయంలో పడిపోయిన దేవదూతలండి. అక్కడ సాతాను, ప్రకటన 12లో సాతాను పిశాచులు 3వ వంతు పడిపోతే 2వ ఆకాశంలో ఉన్నాయి. ఇప్పుడు అక్కడి నుంచే వాక్యం లేని వాళ్ళ హృదయాల్లో ప్రవేశిస్తున్నాయన్నమాట. ఆ పిశాచుల్లో కామ పిశాచులు అన్నమాట, మోహ పిశాచులు ఈ లోకంలో అందమైన స్త్రీలను చూసి వాళ్ళ భర్తల్లోనికి వచ్చి వాళ్ళ భర్తల ద్వారా ఈ స్త్రీలతో వాళ్ళు పాపం చేస్తే ఇది 2వ శిక్ష వాళ్ళకి. అక్కడ ముందు పడిపోయారు, ఇప్పుడు వీళ్ళతో చేసినందుకు వీళ్ళని గొలుసులతో బంధించి యూఫ్రటీస్ నది యొద్ద బంధించారంట. మీరు ప్రకటన గ్రంథం 9లో ఉంటుంది. యూఫ్రటీస్ నది యొద్ద బంధించున్న ఆ దయ్యాలని విడిపించండి, దేవదూతలు అని ఉంటుంది. దేవదూతలను ఎవరు బంధించారండి. సో ఈ ఫాలెన్ ఏంజల్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అన్నమాట. ఒక టైప్ అక్కడ ఉన్నారు సెకండ్ హెవెన్లో, ఇంకొక వాళ్ళు ఇక్కడ ఉన్నారని. వాళ్ళకి ఏ శిక్ష అగాధంలో కటిక చీకటి, అదే వీళ్ళకు కూడా దేవుడు ఏర్పరిచి ఉన్నారు అని రాస్తారండి. ఇంకొకటి ఏంటి, 3 సొదొమ గొమొర్రా, మగవాళ్ళతో దేవుడు స్త్రీ పురుషుల్ని వివాహం ద్వారా ఐక్యపరుస్తారు. వివాహానికి ముందు కూడా వ్యభిచారం, అది నరకంలో వెళ్ళి కాలుతారు. పరిశుద్ధంగా జీవించాలి, ఇది మనం చెప్పాల్సింది. ఇప్పుడు పిల్లలకి చెప్పాల్సింది డాన్సులు వేయడము, పాటలు పాడడం కాదు, పరిశుద్ధంగా జీవించాలని చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తారు, మగవాళ్ళతో పాపం చేస్తే ఆదికాండం 19లో దేవుడు ఏం చేశారండి, పరలోకం నుంచి అగ్ని గంధకాన్ని పంపించి వాళ్ళని నాశనం చేశారు. ఇలాంటి శిక్ష ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురిని ఒకసారి చూద్దామండి. కయీను ఏంటి చేశాడు, 4వ అధ్యాయం చూస్తే ఆదికాండంలో దేవుడు ప్రసన్న దృష్టితో స్వీకరిస్తాడు తమ్ముని యొక్క బలిని అన్నమాట. బెస్ట్ది ఇస్తాడు, బెస్ట్ గొర్రెపిల్ల ఇస్తాడు. ఈయన అలా ఇవ్వడు. దేవుడు అబ్బా నా తమ్ముడి యొక్క బలిని ఆయన స్వీకరించారు అని అసూయపడతాడు. అసూయతో చంపుతాడండి, అసూయతో చంపుతాడు. అసూయ కలిగిన ఈ అబద్ధ బోధకులకు ఏముంటుందంటే, మరి నిజమైన బోధకుల ద్వారా దేవుడు మరి అనేక అద్భుతాలు చేస్తూ ఉంటే వీళ్ళు అసూయ పడతారు. అసూయ చంపుతుందండి. యోబు 5:2లో ఉంటుంది. అసూయతోనే కయీను చంపాడా, మరి సౌలు కూడా అసూయతో దావీదుని చంపాలనుకుంటాడు, కానీ దేవుడు ఆయనను కాపాడతాడు. ఇంకా నెక్స్ట్ కయీను తర్వాత బిలాము అండి. సంఖ్యాకాండంలో మనం ఆయనను చూస్తామన్నమాట. ఆయన రాంగ్ అడ్వైజ్ ఇస్తారండి. ఫస్ట్ మోవాబు రాజు బాలాకు, ఈ బాలాంకి బిలాం అని ఉంటుంది, బాలాం చాలా డబ్బిచ్చి ఇజ్రాయెల్ ప్రజలను శపించు, నువ్వు శపిస్తే నేను వాళ్ళని గెలవగలుగుతానని. అప్పుడు ఆయన వెళ్ళపోతుంటే దేవుడు ఆపుతారు దూత ద్వారా, నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళినా కూడా దేవుడు ఏం చెప్తే నేనేం చెప్తే నువ్వు అదే పలకాలంటే వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి వస్తాడు. అప్పుడు ఈ రాజు అడుగుతాడు, మోవాబు రాజు, నేను నీకు చాలా డబ్బిచ్చి పంపిస్తే వాళ్ళని శపించమంటే దీవిస్తావని. నేను దేవుడు చెప్పమన్నదే చెప్తాను. ఇంకా ఈ రాజు ఇంకా చాలా డబ్బిస్తే ధనాశకి లోబడి ఏం చేస్తాడంటే రాంగ్ అడ్వైజ్ ఇస్తాడండి. ఈ మోవాబు రాజుకి ఏమని ఇస్తాడంటే, ఇప్పుడు మనకి అక్కడ పండగ జరుగుతుంది, వాళ్ళు అక్కడ ఉంటారనమాట, మోవాబు మైదానంలో ఉంటారు. ద్వితీయోపదేశకాండం లేదా సంఖ్యాకాండం 25కి మీరు వస్తే సంఖ్యాకాండం 25లో వాళ్ళు అక్కడ విడిది చేసి ఉంటారు ఇజ్రాయేల్ ప్రజలు. అక్కడ మోవాబీల పండుగ జరుగుతుంటే అక్కడ వాళ్ళ దేవతలను ఆరాధిస్తూ ఆడపిల్లలు డాన్స్ చేస్తారు. ఈ ఆడపిల్లల్ని మెల్లగా వీళ్ళ దగ్గరికి పంపిస్తే వీళ్ళు పడిపోతారు. కొంతమంది ఇజ్రాయేల్ ప్రజలు డాన్స్ చేస్తూ ఉంటారు కదా, పడిపోయి వీళ్ళతో వచ్చి పాపం చేస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళని శిక్షిస్తారు. రాంగ్ అడ్వైజ్ ఇచ్చినందుకు నిజంగానే వాళ్ళు పాపం చేసి 24,000 మంది చనిపోతారని. కొంతమంది పాపం చేస్తారు కానీ అందరికీ శిక్ష వస్తుంది అన్నమాట. రాంగ్ అడ్వైజ్ ఇస్తారు. కొంతమంది డబ్బుకి ఆశపడి బిలాం లాగా ఫాల్స్ టీచర్స్ అని చెప్తున్నారు. మనము రాంగ్ అడ్వైస్ ఇవ్వకూడదండి. బిలాము లాగా అంటే మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. ఇదే 2వ పేతురు లేఖలో కూడా ఉంటుంది. అంటే వాళ్ళ బోధన చూస్తే బాగుంటుంది కానీ ధనాశ అన్నమాట. అందువల్ల చర్చెస్ విశ్వాసులు నశించిపోతున్నారు. వాళ్ళకి అవసరమైన వాక్యం
త్రాగకుండా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, కరెక్ట్ అవసరమైనటువంటి బోధన కాకుండా ఇలా చేస్తున్నారు అని చెప్తారనమాట. ఇంకా కోరా చూస్తే సంఖ్యాకాండం 16లో ఎదురు తిరుగుతాడండి మోషే మీద. మోషే చిన్నాన్న కొడుకే, ఏంటి మీ అన్నయ్యని నువ్వు ఎందుకు నువ్వు మీ అన్నయ్యని యాజకునిగా నియమించావు, మేమందరం లేవీలు కాదా అని. అప్పుడు మోషే అంటాడు, నేను నా సొంతగా చేసి ఉంటే దేవుని చిత్తం కాకుండా నా సొంతగా నా అన్నని నేను అభిషేకించి ఉంటే నా అన్నాన్ని మీరు నుంచున్న చోట భూమి తెరుచుకొని మిమ్మల్ని మింగివేయనుగాక అంటాడు. అంతే అండి, భూమి తెరుచుకొని 250 కుటుంబాలు తిరుగుబాటు చేసినందుకు వాళ్ళు భూమిలోకి వెళ్ళిపోతారనమాట. సంఘం అంతా ఒకే శరీరం అండి. మనం ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయకూడదు, లోబడి ఉండాలి. అయితే చివరిలో మనకి మంచి అడ్వైజ్ ఇస్తారండి. మీరు విశ్వాసంలో మీ దేవుని వాక్యంలో మిమ్మల్ని కట్టుకొనండి, పరిశుద్ధ ఆత్మ సహాయంతో మీరు ప్రార్థించండి. అలాగే కొంతమందిని రక్షించినట్లుగా అగ్నిలో పిల్లలు ఎట్లా కాలిపోతున్నారు, ఎన్ని కుటుంబాలు పాడైపోతారు, అగ్నిలో నుంచి కాపాడినట్లుగా కొంతమందినైనా కాపాడండి. అప్పుడు మీరు దేవుని ఎదుట నిలబడి ఆయన మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టిన ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావం యుగయుగములు చెల్లునుగాక అంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, అబద్ధ బోధకులను గురించి హెచ్చరించారు మాకు ఈ లేఖ ద్వారా. వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్తా ఉన్నారు ప్రభా. ధనాశకి లోబడి సత్యమైన వాక్యాన్ని బోధించకుండా బిలాంలాగా, మరి అసూయ కైనులాగా అసూయ, అలాగే తండ్రి కోరాలాగా తిరుగుబాటు చేసేవాళ్ళుగా, ఇంకా వాళ్ళని గురించి వాళ్ళు వాన కురియని మబ్బు లాంటి వాళ్ళు, అంటే అభిషేకం లేకుండా ఉంటారు, ఆ తర్వాత ఫలించని చెట్లుగా ఉంటారు, ఆత్మ ఫలాలు లేకుండా, ప్రేమ లేకుండా ఉంటారు అని వాళ్ళ గురించి చెప్పారు. తండ్రి, అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మేమందరం కూడా ఫలించే చెట్లుగా ఉండేటట్లుగా, తండ్రి అభిషేకాన్ని కలిగి ఉండేటట్లు ప్రతిరోజు క్రొత్త అభిషేకం మాకు దయచేసి, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క కృపలో, దేవుని వాక్యంలో మమ్మల్ని కట్టుకునే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరికీ రక్షణ యేసు ప్రభు వాక్యం అనే సత్యంలో మనల్ని కట్టుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.